తమిళనాడులో అప్పుడు గుర్తుంది కదా, ఒక గుడి దగ్గర గుడిని పేల్చేయడానికి అక్కడ హిందువుల్ని చంపేయడం కోసం అని చెప్పేసి కారులో బాంబులు పెట్టుకుని వెళ్తే ఈలోపు అక్కడ ఒక బ్యారికేడ్ లాంటిది తగిలి ఆ కారులోనే పేలుడు సంభవించడంతో అది కాస్త విఫలమయ్యింది. దాన్ని చాలా లైట్గా అదొక యాక్సిడెంట్ కింద తీసుకున్నది తమిళనాడు ప్రభుత్వం. బట్ అందులో ఉన్నటువంటిది అనుమానాలను వ్యక్తం చేస్తూ స్థానికులు చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కేంద్ర ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభిస్తే అదొక పెద్ద కుట్ర, గుడినే కోల్చడానికి ప్లస్ అక్కడ అల్లకల్లోలం సృష్టించి హిందువులను పెద్ద ఎత్తున నరమేధం సృష్టించడానికి జరిగిన కుట్ర అని తేలింది. దాని వెనకాల అక్కడ ఆ రోజు నుంచి వెతుకుతూ ఉంటే ఇప్పటికీ 80 మంది దొరికారు. అదే కాదు, దేశవ్యాప్తంగా దీనికి లింక్డ్, అంటే భారతదేశం మొత్తం అల్లకల్లోలాలు సృష్టించడానికి, ఏది నిన్న ఉత్తరాఖండ్ తరహాలో సంఘటనలు సృష్టించడానికి చాలా చోట్ల జరుగుతున్న ప్రయత్నాలకి అక్కడ ఆరంభం దొరికింది. తద్వారా అనేక మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఎన్ఐఏ సోదాలు చేస్తోంది 25 ప్రదేశాల్లో, పర్టికులర్గా తమిళనాడు ఒక టెర్రర్ హబ్గా లేదంటే మత తీవ్రవాదానికి కేంద్రంగా మారుతోంది దక్షిణాదిలో. అది ఇప్పుడు ఎన్ఐఏ వరుస సోదాల ద్వారా స్పష్టమైనటువంటి సంకేతాలు కనబడుతున్నాయి.